హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బున్ను అండ్ మీ. ఇవాల్టి వీడియోలో మీ అందరికీ ఎంతో ఫేవరెట్ అయిన పూరి, అలాగే బంగాళదుంప కర్రీ పక్కా విలేజ్ స్టైల్‌లో క్యాటరింగ్ వాళ్ళు లేదంటే వంట వాళ్ళని మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా! వాళ్ళు ఎలా చేస్తారో నేను దగ్గరగా ఉండి షూట్ చేసుకున్న వీడియో అండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. నేను ఒక పర్టిక్యులర్ ఇంగ్రీడియెంట్ ఇందులో నేనైతే వాడను రెగ్యులర్‌గా మా ఇంట్లో వండేటప్పుడు. మీలో ఎంతమందికి ఇది తెలుసో తెలీదో నాకు తెలీదు. వీడియో లాస్ట్ వరకు చూడండి. అదేంటో మీకు కూడా అర్థమవుతుంది. ఫస్ట్ అయితే ఒక పెద్ద ఈ గిన్నె లాంటిది పెట్టుకున్నారండి. అందులో సరిపడగా నూనె వేసుకుని, ఎండుమిర్చి అయితే వేసుకున్నారు. దగ్గరగా ఒక 10-15 ఎండుమిర్చి అండ్ అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి మంచి దోరగా ఎరుపు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకున్నారు. ఈలోపు ప్యారలల్‌గా అండి ఒక 2 కేజీల బంగాళదుంపలు చిన్నగా ముక్క కోసుకుని, ఉప్పు, పసుపు వేసి లైట్‌గా ఉడకబెట్టుకుని ఒక చిల్లులు గిన్నెలో అయితే పెట్టుకున్నారు. ఆ తర్వాత దగ్గరగా ఒక 2 కేజీల ఉల్లిపాయలండి సన్నగా పకోడీలకి కట్ చేసుకుంటాం కదా! అలా కట్ చేశారు. అండ్ పచ్చిమిర్చి సుమారుగా వేశారండి. నేను అప్రాక్స్‌గా చూడలేదు. సో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి అవి వేగక ముందే సరిపడగా మంచి యెల్లో కలర్‌లో ఉన్న పసుపునైతే చిలకరించేశారు. వీళ్ళు మెజర్‌మెంట్స్ అయితే ఏం చూసుకోరండి. మనం ఇంట్లో వేసినట్టు చూసి అస్సలు వేయరు. చక్కగా చేతికి ఎంతొస్తే అంత వేసేస్తున్నారు అవలీలగా. రోజు చేసే పని కదా! వాళ్ళకి తెలుస్తుందనమాట. పసుపుతో పాటు ఉప్పు కూడా వేసేసారండి. ఉల్లిపాయలకి సరిపడానే వేసినట్టున్నారు. ఎందుకంటే బంగాళదుంపలో కూడా ఉప్పు ఉంది. అండ్ ఆఫ్టర్ దాట్ అదిగోండి మంచి ఫ్రెష్‌గా అప్పుడే గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా సుమారుగా వేసేసారు. అండ్ ఇక్కడ నాకొకటి గుర్తొచ్చిందండి. ఇద్దరు లుంగీలు కట్టుకుని ఆయన నాకు తెలుసండి శ్రీను అన్న. ఏదో లుంగీ డాన్స్ లాగా లుంగీ కుకింగ్ చేస్తున్నట్టు అనిపించింది. ఎంత కామెడీగా ఒక ఆయనైతే గరిటె పట్టుకుని కంటిన్యూగా తిప్పుతూనే ఉన్నారు. ఫ్లేమ్ అంత హైలో ఉంది కింద. ఏమాత్రం క్షణం గరిటె తిప్పడం ఆపిన అడుగంటిపోతుందనమాట కర్రీ. సో, అది పరిస్థితి. అండ్ ఇప్పుడేమో ఫ్రెష్‌గా తెచ్చిన కరివేపాకండి. చాలా లేతగా భలే బావుంది. జనరల్‌గా మనమైతే తాలింపులో వేసేస్తాము. మరి వీళ్ళేంటో ఉల్లిపాయల్లో వేసేసారు. అండ్ ఆఫ్టర్ దాట్ అదిగోండి దగ్గర కేజీన్నర ఫ్రెష్ ఎర్రగా ఉన్న టమాటాలు. అయి కూడా సన్న ముక్క కట్ చేసి యాడ్ చేశారు. టమాటాలు కాస్త మెత్తబడే వరకు ఫ్రై చేశారండి. అట్లా సాఫ్ట్ అయ్యాయో లేదో అలా పైనుంచి అక్కడక్కడ ఆయిల్ తేలుతూ కనిపిస్తున్న టైంలో మా ఏరియా ఫేమస్ అండి దీపక్ కూరకారం అనమాట ఇది. కూరకారం ఏం కాదండోయ్ నార్మల్ కారమే. సో, జనరల్‌గా కర్రీస్‌లో, ఫ్రైస్‌లో అందరూ ఇదే వాడతారు. బాగా రెడ్‌గా భలే స్పైసీగా బావుంటుందనమాట. కారం జల్లేసి ఒక్క 2 నిమిషాలు అలా ఫ్రై చేసేసి అందులో దగ్గరగా ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ అయితే యాడ్ చేశారండి. సుమారుగా చెప్తున్నాను. తర్వాత పాలైతే కరెక్ట్‌గా చూసానండోయ్. ఒక కంప్లీట్ లీటర్ మిల్క్ చిక్కటి పాలు యాడ్ చేశారు. నేను ఇందాక చెప్పిన ఇంగ్రీడియంట్ ఇదేనండి. నేను ఇంట్లో వండితే గనక నేనెప్పుడు పాలు వేయను. మరి లేదమ్మా మేము ఇలాగే చేస్తాము విలేజ్ స్టైల్ చాలా యమ్మీగా ఉంటుంది. ఇవాళ నువ్వు టేస్ట్ చూస్తావు కదా నీకు తెలుస్తుందన్నారు. నా టెన్షన్ ఏంటంటే పాలు పోస్తే కూర విరిగిపోతుందేమో అని అక్కడే ఉండి చూసానండి. అస్సలు విరగలేదు. పైగా క్రీమీగా ఎంత బావుందో. ఇక్కడ మీరు గమనించారా గైస్ పాలు పోసిన తర్వాత ఉడకపెట్టిన బంగాళదుంపలు యాడ్ చేసిన తర్వాత సెకండ్ పాలు మళ్ళీ యాడ్ చేశారండి. ఒకటేసారి మిల్క్ అని వేయలేదు. సో, ఎంత క్రీమీగా మంచి సువాసన కూడా వచ్చింది పోయంగానే. అండ్ విలేజ్ సైడ్ మీకు తెలియదు కాదు చిక్కటి పాలు ఫ్రెష్‌గా బావుంటాయి. అండ్ ఆఫ్టర్ దాట్ అదిగోండి ఏది మర్చిపోయినా కూడా కొత్తిమీరను మర్చిపోకూడదు గ్రేవీ కర్రీస్‌లో. సో, అది కూడా ఫ్రెష్‌గా కొత్తిమీర వేశారు. అలాగే ధనియాల పొడి అండ్ మసాలా కలిపి ఉన్న పౌడర్‌ని అలా కొంచెం చిలకరించారనమాట. మంచి గుమగుమలతో కర్రీ అయితే దగ్గర పడిపోతుంది. నిజంగా అబ్బా! బంగాళదుంపలో ఏంటి పాలు పోస్తున్నారు ఈయన అన్న ఫీలింగ్ వచ్చింది ఫస్ట్ టైము. బట్ దెన్ నిజంగా చెప్తున్నాను గైస్ ఎంత యమ్మీగా ఉందో. సో, ఫస్ట్ టేస్టింగ్ అయితే ఆయనే చూసారు. యాజ్ యూజువల్ అమ్మ కొంచెం ఉప్పు తక్కువైందిరా అని చెప్పి కాస్త ఉప్పు, అలాగే ఇంకొంచెం కలర్ఫుల్గా ఉండాలని చెప్పి కాస్త కారం అయితే యాడ్ చేశారు. మీరు కూడా చూసేయండి. సో, వాళ్ళకి తెలిసిపోతుందండి కొంచెం నోట్లో వేసుకోగానే. నాకు తెలిసి స్టార్టింగ్‌లోనే అనుకున్నా నేను ఉల్లిపాయల్లో ఇంత కొంచెమే సాల్ట్ వేశారు ఏంటి అని. సో, ఇప్పుడు సరిపోయిందనమాట. అదిగోండి ఇప్పుడు కొంచెం కారం కూడా యాడ్ చేశారు. అండ్ ఆఫ్టర్ దాట్ మేకప్ కాస్త తక్కువైంది అనిపించినట్టుంది అన్నకి. పైనుండి ఇంకా ఫ్రెష్‌గా ఉన్న కొత్తిమీర ఇంకాస్త జల్లారు. అండ్ అదిగోండి అలా మెరిసిపోతూ కర్రీ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు టేస్ట్ చూసి ఇది నేను వండినట్టుందమ్మా పర్ఫెక్ట్‌గా ఉంది అన్నారు. ఈ స్టేజ్‌లో నాకు కూడా టేస్టింగ్ ఇచ్చారండి.
చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి. ఆలు సెపరేట్‌గా బాయిల్ చేసి పెట్టుకొని, ఉల్లిపాయలు అన్నీ రెడీ పెట్టుకుంటే ఫాస్ట్‌గానే అయిపోతుంది. స్పెషల్లీ పిల్లలు సండేస్ ఆర్ ఫెస్టివల్స్, హాలిడేస్‌లో ఇంట్లో ఉంటారు కదా! ఆ టైంలో చేసి పెట్టండి. మారు మాట్లాడకుండా తినేస్తారు. అదిగోండి ఇందాక చెప్పాను కదండీ! సో, దించే ముందు ఫ్రెష్‌గా కాస్త కొత్తిమీర జల్లైతే ఆయన స్టవ్ ఆపేశారు. కలర్‌ఫుల్‌గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మరి కూర ఒకటే అయిపోతే సరిపోతుందా? కాదు కదా! అదిగోండి పక్క సెక్షన్‌లో సేమ్ గ్రూప్ అండి వంట వాళ్ళు. ఒకాయన మంచిగా ఒక 2 కేజీల పిండయితే కలిపేసుకున్నారు. ఒక ఇద్దరు ఉండలు చేసేస్తుంటే, ఇంకొక ఇద్దరు జపమని పూరీలు లాగిచ్చేసారండి. మేము కూర్చున్న తర్వాత టేబుల్స్ మీద నియర్లీ 20 మెంబర్స్ అయితే డిన్నర్ చేసాము ఆ రోజు. ఎంత స్పీడ్‌గా చేసి ఇచ్చారంటే ఓహ్ మై గాడ్! భలే వేడి వేడి పూరీలు, ఆ పక్కనే వేడి వేడి బంగాళదుంప విత్ మిల్క్ కాంబినేషన్‌లో కర్రీ నెక్స్ట్ లెవెల్‌లో ఉందండి నిజంగా. తప్పకుండా ఈసారి అంటే ఈవెంట్స్, ఫంక్షన్స్ లేకపోయినా మీరెప్పుడైనా విలేజ్ సైడ్ వెళ్ళినా, లేదంటే కజిన్స్ గ్యాదరింగ్స్ సిటీలో కలుసుకున్నా, ఒకసారి ఈ రెసిపీని డిన్నర్ టైంలో ఆర్ బ్రేక్‌ఫాస్ట్ టైంలో ట్రై చేయండి. ష్యూర్‌గా ఎంజాయ్ చేస్తారు. అండ్ పూరి ఫ్రైయింగ్ విధానం చూసారా అండి? అంత పెద్ద కడాయిలో ఒకటేసారి 4, 5 ఏస్తారనుకున్నాను. లేదండోయ్! ఒక్కొక్కటే వేస్తున్నారు మనం ఇంట్లో ఏసినట్టుగానే. అది చూసారా ఒక ఆవిడ ఏస్తోంది. ఆయనేమో పూరి మీద ఆయిల్ వేసి దాన్ని పొంగేలా చేసి తీసుకుంటున్నారు. చాలా యమ్మీగా, చాలా ఫ్లఫీగా, సూపర్‌గా వచ్చాయి పూరీస్ అయితే. సో, అదండి ఇవాల్టి వ్లాగ్. మీ అందరికీ కూడా నా వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు నా వీడియోస్‌ని, నా ఛానల్‌ని ఆదరించిన మీ అందరికీ కూడా.